పవన్ కళ్యాణ్ గారు మాకు కాపాడండి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు కాపాడండి. పవన్ కళ్యాణ్ గారు కాపాడండి. అయ్యా మీరే మాకు దిక్కు, మీరే మాకు తోడు, మీరే మాకు సహాయం చేయండి. అయ్యా కాపాడండి. చూసిర్రా అయ్య పవన్ కళ్యాణ్ గారు మాకు మీరే దిక్కు, మీరే కాపాడాలే మమ్ములని ఆడోళ్ళు మొగోళ్ళు అందరు కలిసి మెడకు ఉరితాడేసుకొని ఎట్లా రందెల్లో పోతాన్రో పాపం. విజయనగరం జిల్లా గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధిలుండే కృపావలస, రమణ వలస, దీవెన వలస, సియోను వలస, చిన్నాకిన వలస అనే 5 గిరిజన ఊరులట ఇల్లంతా. 100 దానుకుంటాయట కుటుంబాలు. కానీ ఏం లాభం? ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలోనే షాన్ వెనుకబడ్డ ఏరియానట గిది. 5 గిరిజన గ్రామాలు గోపాలరాయుడుపేట పంచాయతీ కిందున్నాయట. అదే పెద్ద తిప్పలకచ్చింది పాపం ఇళ్లకు. పంచాయతీ కార్డులను వట్టించుకునే నాదుడే లేడటనుల్లా పాపం. ఓటర్ కార్డులు పంచాయతీ కిందనే ఉంటే ఎట్లుండునో గాని రాజకీయం చేసి కొన్ని కార్డులను వెనుకకు పంపిండ్రట. అగో అదే మోసమైంది ఇళ్లకు. ఇగో ఇనుండ్రి వాళ్ళ బాధ. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మేము ఉండేది విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం దగ్గరలో మేము ఉన్నాము. అప్పటికి మాకు ఈ 5 గిరిజన గ్రామాలన్నీ మాకు పంచాయతీలో చేర్చండి అనేసి మేము కలెక్టర్కి లెటర్ పెట్టినా సరే వాళ్ళు మాకు స్పందించట్లేదు. అయ్యా ఇప్పటికైనా మీరు మమ్మల్ని కనికరించి మీరు మమ్మల్ని ఆదుకుంటారా అనేసి మేము 2 చేతులు జోడించి అడుగుతున్నాము. కలెక్టర్ కు అర్జీ పెట్టుకున్నా పట్టించుకుంటలేరంట పాపం. అంతేకాదు కరెంటు సౌలతి, తొవ్వ సౌలతి కూడా ఏది లేదట. మళ్ళా గిరిజన ఏరియా అయినప్పటికి కూడా కనీసం ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు కూడా తొంగి చూస్తలేరంటే ఇక అధికారులను ఏమనుడుల్లా? చెప్పుకుంటే ఒడువని తిప్పలు పాపం ఇల్లయి. బొబ్బుల నియోజకవర్గం, బొబ్బుల మండలం, గోపాలరాయుడుపేట పంచాయతీకి ఆనుకొని ఉన్న 5 గిరిజన గ్రామాలు సార్. అలాగే వీళ్ళు ఎన్నో సంవత్సరాలు పెట్టి విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి, పార్తీపురం పీఓ గారికి అయ్యా మాకు కరెంటు సౌకర్యం లేదు, మౌలిక సదుపాయాలు లేవని అధికారులకు ఇచ్చినప్పుడు కూడా ఏ ఒక్క అధికారి రాలేదు సార్. దేశం మొత్తంలో చిన్న సీఎం పవనాలు సారాసోంటి లీడరే లేడు. సార్కు కష్టం చెప్పుకుంటే ఖచ్చితంగా తీరుస్తాడనే నమ్మకంతోని ఇట్లా చేసినామంటున్నాడు గి అన్న. ఈ వార్త చిన్న సీఎం సార్ దాకా పోతే తప్పక మీ సమస్యకు పరిష్కారం దొరుకుతదుల్లా. బేఫికర్ గుండుండ్రి మీరైతే.